हाय फ्रेंड्स वेलकम टू मई चैनल मरो कोत्त रेसिपीतो मी मुंदुकु वच्चेसानंडी। మనం షాప్ లో కొన్నటువంటి సాఫ్ట్ బన్స్ ఎలా ఉంటాయో ఎగ్జాక్ట్లీ స్ట్రక్చర్ టేస్ట్ అలాగే ఉంటుంది। ఎలాంటి ఓవెన్ అవసరం లేదు। చాలా ఈజీగా హోమ్ మేడ్ సాఫ్ట్ బన్స్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను। ఇక్కడ చూసారా లేస్ గా లోపల సాఫ్ట్ గా ఎంత చక్కగా బన్ అనేది వచ్చేసిందో। మరి ఇలాంటి బన్ మీరు తయారు చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియోలో కొన్ని టిప్స్ కూడా షేర్ చేయబోతున్నాను, వెంటనే చూసేసేయండి। ఇప్పుడైతే తయారీ కోసం ముందుగా ఒక కప్పు పాలు తీసుకొని బాగా వేడి చేసుకోవాలి। ఇందులో నుంచి 2 లేదా 3 టీ స్పూన్ల పాలు పక్కన పెట్టుకుందాం। మిగిలిన పాలని గోరువెచ్చగా తయారు చేసుకోవాలి। ఒక 3-4 టీ స్పూన్ల షుగర్ ని పౌడర్ లాగా తయారు చేసుకోవాలి। మిక్సింగ్ బౌల్ లో గోరువెచ్చని పాలు, షుగర్ పౌడర్, అలాగే హాఫ్ టీ స్పూన్ డ్రై ఈస్ట్ ఈ మూడుని బాగా మిక్స్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి నాననివ్వాలి। ఈ విధంగా 10 నిమిషాల పాటు నాననివ్వడం వల్ల డ్రై ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది। డ్రై ఈస్ట్ వాడడం ఇష్టం లేని వాళ్ళు బేకింగ్ సోడా ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడైతే చిటికెడు సాల్ట్ కూడా నేను యాడ్ చేశాను। వీటన్నిటిని బాగా చక్కగా మిక్స్ చేసేస్తున్నాను। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మైదా పిండిని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీని మనం మిక్స్ చేసుకుంటూ పొడి పిండిని మిక్స్ చేసుకుంటూ ముద్దని చక్కగా తయారు చేసుకోవాలి। మనకి బన్స్ బాగా పొంగాలి, చక్కగా సాఫ్ట్గా లేయర్స్గా రావాలి అనుకుంటే మైదా పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటున్నాం అనేది వెరీ ఇంపార్టెంట్। మనం మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం ఓపికగా టైం స్పెండ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా మిక్స్ చేసుకున్నటువంటి మైదా పిండి ముద్ద పైన హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసేసి ఒకసారి మొత్తం మైదా పిండి మొత్తానికి కూడా అప్లై చేసి ఒక 10 మినిట్స్ నాననిచ్చామనుకోండి, మిగిలినటువంటి డ్రై ఈస్ట్ కూడా బాగా యాక్టివేట్ అవుతుంది। ఇలా యాక్టివేట్ అవడం వల్ల మనకి ఇంకా సాఫ్ట్గా మనకి తయారవుతుందన్నమాట। మీరు ఈ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు। గోధుమ పిండి అలాగే బేకింగ్ సోడా ఈ రెండింటిని యాడ్ చేసి సేమ్ ఇలాంటి బన్సే మీరు తయారు చేసుకోవచ్చు। బట్ అనుకున్నంతగా అయితే మనకి పొంగకపోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। ఇంకొక విషయం అండి, షుగర్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు। ఎందుకంటే షుగర్ మీరు ఎంత ఎక్కువ వేస్తారు అనే దాన్ని బట్టి స్వీట్ అనేది డిసైడ్ అవుతుంది। కొంచెం సప్పగా ఉన్నా పర్లేదు అనుకుంటే షుగర్ తగ్గించి వేసేసుకోండి। ఇక్కడ చూసారా 10 నిమిషాలు నానిన తర్వాత కూడా మళ్ళీ 2-3 నిమిషాలు ఈ పిండిని నేను బాగా మిక్స్ చేస్తున్నాను। ఇప్పుడైతే 4 భాగాలుగా ఈ మైదా పిండి ముద్దని విభజించానండి। ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని అడుగులో హాఫ్ టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసి ఈ 4 ముద్దల్ని ఇందులో పెట్టేస్తున్నాను। మనము ఈ ముద్దను పెట్టేటప్పుడు బన్ షేప్లో ముద్దని కిందకి అనుకుంటూ షేప్స్ తయారు చేసుకోవాలి। స్టార్టింగ్లో ఒక 2-3 టీ స్పూన్ల పాలు పక్కన పెట్టుకోమన్నాను కదా, ఆ పాలని ఇప్పుడు నేను పైన అప్లై చేస్తున్నాను। ఇలా అప్లై చేయడం వల్ల స్మెల్, కలరు చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి। ఒకవేళ మిల్క్ వద్దనుకుంటే పైన నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసేసుకోవచ్చు। ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కూడా ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేద్దాం। ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంచి పాత్ర, అది ఏదైనా కావచ్చండి, బాండలి కానీ కడాయి కానీ తవాయి కానీ ఈ విధంగా పెట్టేసుకోవాలి। నీళ్ళని చల్లంగానే బబుల్స్ లాగా పైకి రావాలి, అలా ప్రీహీట్ చేసుకోవాలి। ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఇందులో రాళ్ళుప్పు వేస్తున్నాను। మీకు రాళ్ళుప్పు వద్దు అనుకుంటే స్టాండ్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు। రాళ్ళుప్పు పెట్టేసి రాళ్ళుప్పుని కూడా మనకి హీట్ టచ్ చేసి చూస్తే ఆ హీట్ అనేది మనకి తెలియాలన్నమాట। ఈ విధంగా ప్రీ హీట్ అయిన తర్వాత మాత్రమే మనం తయారు చేసుకున్నటువంటి ఇడ్లీ ప్లేట్ని పెట్టేస్తున్నానండి। ఇది మనకి ఎగ్జాక్ట్లీ బన్స్ తయారవడానికి 1/2 అవర్ to 40 మినిట్స్ తప్పకుండా పడుతుంది। మ్యాక్సిమం బన్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే మనం వదిలేసేయాలి। లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసేయండి। ఫస్ట్ ఒక మూత పెట్టానండి, అది అనుకున్నంత సెట్ కాలేదు। మనకి ఎంత వెడల్పు, ఎంత స్పేస్ ఎక్కువ ఉంటే అంత స్పేస్ ఉన్న ప్లేట్ పెట్టుకున్నాం అనుకోండి, బన్స్ అనేటివి బాగా పొంగుతాయి। ఈ మధ్యలో మళ్ళీ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను। ఈ విధంగా అయితే మీరు చెక్ చేయొద్దు, చెక్ చేసినా ఏం కాదు, బట్ నేనైతే ఒక 2-3 టైమ్స్ తీసి చెక్ చేస్తూ వచ్చాను। ఒక 1/2 అవర్ నుంచి 40 మినిట్స్ లోపు మనం అలా వదిలేసామనుకోండి, ఈ విధంగా ఒక మంచి కలర్ అనేది ఫామ్ అవుతుంది। టేస్ట్ లోపల నుంచి మనం లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల నుంచి బాగా ఉడికి లేయర్స్ లాగా ఇది డివైడ్ అవుతుంది। ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ నెయ్యిని కూడా పైన అప్లై చేసేస్తున్నాను। ఇలా అప్లై చేయడం వల్ల కలర్ అనేది చాలా బాగుంటుంది, షైనింగ్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్మెల్ అదిరిపోతుందండి। ఈ విధంగా నెయ్యి కానీ బటర్ కానీ అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసాం అనుకోండి, పర్ఫెక్ట్ షాప్ స్టైల్ సాఫ్ట్ బన్ అనేది రెడీ అయిపోతుంది।
మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో గార్డెన్ వీడియోస్, స్నాక్స్, హెల్తీ స్నాక్స్, ఇలాంటి రెసిపీస్ అన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా ఒకసారి లుక్ వేసేసేయండి. మీకు ఎవరికైనా గోధుమ పిండి బేకింగ్ సోడాతో బన్స్ కావాలంటే కామెంట్ చేసేయండి, తప్పకుండా షేర్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.